స్తోత్రం. 2వ అధ్యాయము 20-21 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21. రెండో పత్రిక 2వ అధ్యాయం 20-21. గొప్ప ఇంట్లో బంగారు పాత్రలను కర్రయు మట్టి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరుచుకొని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. స్తోత్రం. పరిశుద్ధుడా, మీ కొందనాలు, దయా కనికరం గల మా తండ్రి, నీ నామానికి కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయ కాలంలో ఈ ఆరాధనంతట్లో మీరు తోడయుండి కృప చూపి నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అయా బలహీన నిట్టువాని మట్టువాని పనికిరా నన్ను నాయన మీ ఆత్మచేత నింపి కొద్ది నిమిషాలు మీరు వాడుకోనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదామా? గొప్ప ఇంట్లో వెండి పాత్రను బంగారపు పాత్రలను మాత్రమే గాక కర్రయు మట్టి కూడా కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోటకు అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘన నిమిత్తమైన పాత్ర అయ్యి ఉండును. స్తోత్ర. ఇక్కడ కొన్ని పాత్రలు మనకి కనపడతా ఉన్నాయి. పిల్లరా, ఇక్కడ చూడండి, గొప్ప ఇంట్లోనంట. గొప్ప ఇల్లు ఏదని మనం ఏదనగలం? గొప్ప ఇల్లు. ఈ లోకంలో చెప్పుకోదగిన గొప్ప ఇల్లులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటారా? కదా. కానీ మనం చెప్పుకోదగిన గొప్ప ఇల్లు ఏదయ్యా అంటే దేవుని సన్నిధి. అవునా? దేవుని సన్నిధిని ఒక వ్యక్తి ఇంటితో పోల్చాడు. దేవుడే. ఇర్మియా అని అంటాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి కుమ్మరవాని ఇంటికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? కుమ్మరవాని ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాటలు నీకు తెలియజేస్తాను అంటాడు. అంటే పిల్లరా, కుమ్మరి అనగా పరమ తండ్రి, కుమ్మరవాని ఇంటికి బొమ్ము అన్నాడు. అంటే దేవుని ఇంటికి. స్తోత్రం. ఇక్కడ అన్నాడు కదా, యజమానుడి చేతిలో అర్హతమైన పాత్ర మనం ప్రతి కార్యానికి ఏం చేయాలంట చెప్పాలి, సిద్ధపరచబడిన వారమై ఉండాలి. ఒకసారి ఒక అయ్యగారు నేను వాక్యం చెప్పడానికి పిలుస్తూ ఉంటాను. ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కానీ, ఏదైనా కొడుకులు పెట్టినప్పుడు కానీ ఏం చేస్తానంటే, మన మధ్యలో పలానా అయ్యగారు ఉన్నారు, వాక్యం చెప్తాడన్నా వాళ్ళు వెనకాల నుండి నేను సిద్ధపడలేదంటాడు. స్తోత్రం చెబుదామా? ఏనాడా నేను సిద్ధపడలేదంటాడు. సిద్ధపడటం ఏంటి? సందర్భాన్ని బట్టి ఒక వాక్యం తీసుకుంటే దేవుడు వాడుకుంటాడు. స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడు, మాస్టర్ గారు, మన బాక్సులు వెనకాల పెద్ద బాక్సులు ఉన్నాయి, అలాంటి బాక్సులు చేయమని బతులు ఆడుతున్నాడు. చేసి ఇచ్చాను. పాపం ఆ బాక్సులు మాట్లాడటానికి అన్ని
పిలిచాను నన్ను. పిలిస్తే ఆదివారం కాదు కానీ మామూలు రోజుల్లోనే వాళ్ళ చర్చిలో మీటింగ్లు జరుగుతున్నాయి, విశ్వాసుల కూడికలు జరుగుతున్నాయి. విశ్వాసుల కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ టయానికి వచ్చాడు, పాస్టర్ గారు కాసేపు వాక్యం చెప్పండి అన్నాడు. నేనేమన్నాను, నేను బైబిల్ కూడా తెచ్చుకోలేదు, నన్ను వాక్యం చెప్పమంటున్నాను, ముందు చెప్పాలి నువ్వు అన్నాడు. నీకేంటి ముందు చెప్పేది, చిన్నపిల్లరో లేకపోతే నిన్నగా మొన్న వచ్చావు సేవలోకి, లే చెప్పు నా బైబిల్ తీసుకో. పెద్ద ఆయన డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు, అన్నీ మూసేసుకొని ఆయన ఏం చేశాడంటే, దేవుడు అంట ఈ వైద్యం చేయొద్దు నువ్వు అన్నాడంట. ఎందుకు చేయొద్దు అన్నాడు? ఇలారా ఆ వైద్యంలో రహస్యాలు ఉన్నాయి, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సరే మంచిది, ఆ తర్వాత చెప్తాను నేను. అయితే పిల్లరా ఇక్కడ చూస్తే ఆయన బైబిల్ ఇచ్చాడు, నేను తీసుకొని చెప్తా ఉన్నాను. చెప్తా ఉన్నప్పుడు సిద్ధపడలేదన్నో, బైబిల్ లేదన్నో, గంట ధారాళంగా మాట్లాడేవుగా అంటున్నాడు. స్తోత్రం చెబుదాం. చూడండి, మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర వలె ప్రతి సత్కార్యం కంటే ఏమై ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. కొంతమంది ఇప్పుడున్న పనులుగా మా వాక్యం కోసం ప్రార్థన చేయని మైకెత్తాను. ఎంతమంది ఒక్కరు తప్ప ఎంతమంది చేయగలరు ప్రార్థన? ప్రార్థనకి చదువుకి సంబంధం లేదు. ప్రార్థనకి చదువుకి మా తమ్ముడు కొడుకు బుడ్డోడు, మా నాగపన్న వాళ్ళ మనవడు, చిన్ని వాళ్ళ అబ్బాయి, ఆ పిల్లడు నేను వారం వెళ్తాను, ఆ నెత్తిమే చేయి, వాళ్ళ అమ్మ నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేపిస్తాను. ఆ పిల్ల అంటది, అయ్యగారు ఒంట్లో బాగాలేదు, నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేయండి అంటే నెత్తిమెచ్చి ప్రార్థన చేస్తారు, చూస్తూ ఉంటాడు. ఇక నేను ఇటు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మీద చేయబెడతాడంట. ఎరా మీ పెదనాన్ని చేశారని నువ్వు కూడా చేస్తున్నావు అంటే అయ్ అంటాడంట వాళ్ళ అమ్మని. అంటే ఎవడో వచ్చాడు ముందు నుంచి నువ్వు ముందు నెత్తిమే చేసి అంటాడంట. స్తోత్రం చూద్దాం. అంటే వాడికి ఏం తెలియదు, కాబట్టి ఏం చేస్తున్నాడు? స్తోత్రం. అంటే చదువుకినో ప్రార్థనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎవరో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ రోజు మొత్తం మీద ఒక్క అరగంట ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క అరగంట. 2 గంటలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవుతారు. మా శనివారం తెల్లవారు ఎప్పుడు వచ్చినా తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా ఎప్పుడైనా బయటకు వచ్చినా సుమారు ఎన్ని గంటలు మోకరిస్తాను? 4ంటికి లేస్తా, ఒక్కోసారి 6:30 అయితే, ఒక్కోసారి 6 అయితే. స్తోత్రం. ప్రతి మనిషికి దేవుని సన్నిధిలో ప్రతి సమయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని బిడ్డ. ఇప్పుడు గొప్ప ఇంట్లో కొన్ని పాత్రల గురించి చెప్పాడు. వెండి పాత్ర చెప్పాలి, బంగారు పాత్ర, అంటే దేని పని దానికే ఉంటుంది, దేని పని దానికే ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, 18వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం త్వరగా, వాళ్ళ బోల్ కార్యక్రమాలు ఉన్నాయి. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరివాని ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు నేను తెలియజేయుదును. నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద చాలు. చూడండి, ఇర్మియాకి ఏం చెప్తున్నాడు? గొప్ప ఇల్లు అంటే దేవుని సన్నిధానికి మనం వస్తే దేవుడు మాటలు వింటాం. ఆ దేవుని మాటలు విన్న మనం ఏ విధమైన మరి దేవుని హస్తాలలో యజమానుడికి ఇష్టమైన పాత్రగా ఎలా మార్చబడ్డామా ఇప్పటి వరకు? ఆయన హస్తాల్లో పవిత్రమైన పాత్రగా, ఆయన వాడుకునే సత్కార్యములకి పరిశుద్ధమైన పాత్రగా మనం సిద్ధపడ్డామా అంటే లేదు. స్తోత్రం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే గొప్ప ఇంట్లోనంట మరి కొన్ని పాత్రలు ఉన్నాయి. ఎండి పాత్ర, బంగారు పాత్ర. బంగారం ఏమో రాజరికానికి గుర్తయి ఉంది, ఎండేమో దేనిలో యాజకత్వానికి గుర్తయి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. మరి 2 ఘనమైన పాత్రలే. ఈ
శుభ్రంగా కడిగి మళ్ళీ యథారీతిగా బయట అంటుల దగ్గర పడేస్తామా? దాన్ని శుభ్రంగా సపరేట్గా కడిగి ఓ పక్కన పెడతాం. స్తోత్రం, హల్లెలూయా. అరే చిన్నపిల్లలకి అన్నం ముట్టించేటప్పుడు తెచ్చి చిన్న చిన్న వెండి పాత్రలు జాగ్రత్త చేసుకుంటాం. మరి భోజనం చేసే వెండి పాత్రలు ఇంకెంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, గొప్ప ఇంటిలో ఎండి పాత్రలో కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి. వీటిలో చేరక, స్తోత్రం చెబుదాం, వీటిలో చేరక దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి ఘనమైన పాత్రగా, దేవుని కొరకు ప్రతి సత్కార్యము కంట సిద్ధపడిన పాత్ర వల్ల మనము ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే ఏ మందిరంలో ఎక్కడ చూసినా, ఎక్కడని చెప్పను, ఎక్కడ చూసినా ఏ మందిరంలో చూసినా దాదాపు వరకు సేవకుల కుటుంబాలే మందిరాలు క్లీన్ చేసుకుంటారు. స్తోత్రం చేద్దాం. సేవకుల కుటుంబాలే మందిరాలు. ఇప్పుడు అక్కడ మందిరం ఉంది, మన మందిరం ఉంది. ఆ పొద్దున్న వెళ్ళి ఆరాధనకు ముందు అమ్మగారి తడిగుడ్డేసి వచ్చేస్తుంది మొత్తం. మరి దగ్గర సంఘస్థులు కిందన్నా కూడా వెళ్ళరు. హల్లెలూయా. అంటే కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, మనం వెళ్ళి మందిరం కొడవటం అంటే అసలు నేనంటే ఆంటీ అనుకున్నాను. స్తోత్రం చెబుదామా. కాబట్టి పిల్లరా, దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలంటే, ఆయన ఘనమైన పాత్రగా ఉండాలంటే ముందు మనము పరిశుద్ధపరచుకోవాలి. నేను మాట చెప్తాను, ఏమనుకోమాకండి. మందిరం ఊడ్చినా కడిగినా మన యొక్క స్థితిని శుభ్రం చేసుకున్నట్లు. స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, నేను ఊరు వెళ్ళాను, శ్రీకాకుళం. చాలా వృద్ధాపం ఉన్న తల్లి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆమె అసలు ఎట్లా చూడాలన్నా ఉంగనే చూసింది. నడుము పడిపోయింది ఆమెకి. నడుము పైకి చూసే పని ఎంతసేపు ఇంతే. లేదా అట్ట ఉండి కూడా మందిరం పైన ఎవరికి అప్పు చెప్పేదిగా. స్తోత్రం. మట్టి పాత్ర అన్నాడు, కర్ర పాత్ర అన్నాడు. మట్టి పాత్ర, కర్ర పాత్ర. చూడండి, మళ్ళీ చదువుదాం ఒకసారి. గొప్ప ఇంటిలో కర్రయు, స్తోత్రం, కర్రయు మట్టి. సరే, వెండి బంగారం ఆ రెండు పాత్రల పక్కన పెట్టండి. అవి విలువైన పాత్రలు. వాటిని కడిగినంటిని ఏం చేస్తాం? వాటిని చాలా జాగ్రత్త చేసుకుంటాం. మరి ఇక్కడ రెండు పాత్రలు ఉన్నాయంట, మట్టి పాత్ర. ఈ రెండింటికి అర్థం ఏంటి? ఇప్పుడు మన కొట్లో మంచినీళ్ళు కొండ పెట్టి నీళ్ళు పోస్తున్నా. పాస్టర్ గారు వచ్చి ఈ కదా డబ్బా పెట్టాలంటున్నాడు. ఏం డబ్బా అంట? ఏ శాస్త్రమైన కుండలో దిగి తాగిన నీళ్ళు శాస్త్రమయ్యా, కరెంటు ద్వారా కూలింగ్ అయ్యి తాగే శాస్త్రమయ్యా. కుండలోయే అవి ఆరోగ్యకరంగా ఉంటాం. ఇప్పుడు అన్ని రోజులన్నీ పోయినాయి, కాలం మారింది, లేదా సంపాదన పెరిగింది, కాబట్టి మన హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. స్తోత్రం చెబుదామా. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కర్ర పాత్ర, మట్టి పాత్ర. ఇప్పుడు కొంచెం ఆ మూల చూడండి, మీ కర్ర పాత్ర కనపడింది. ఆ మూల చూడండి, ఏంటి అయ్యి? కర్ర పాత్ర. మట్టి పాత్ర పైకి చూడండి, మట్టి పాత్ర పైన తలుపుకు తగిలించింది. చీపురుతో ఊడ్చి ఆ మట్టిని దాంట్లోకి ఎత్తుతాం. అది మట్టి పాత్ర. కర్ర పాత్ర, చీపురి. ఈ రెండింటిని శుభ్రంగా ఇల్లు ఊడిచి మట్టి పాత్రను కడిగి వెండి వాటితో ఘనమైన పాత్రలతో పెడతావా? ఎందుకని? వాటి స్థానం అది. అవి ఎక్కడున్నాలో అక్కడే ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు వాటిల్లో చేరక. స్తోత్రం. ఘనహీనమైనటువంటి పాత్రలో నువ్వు చేరక ఘనమైన వాటిలో చేర్చబడిన వాడి యజమానుడికి ఇష్టమైన పాత్రగా మారాలి. అవి ఎక్కడ పెడతాం? ఇళ్ళల్లో ఎవరైనా పెట్టుకుంటారు, లోపల ఎక్కడ ఒక మూల పెడతారు, లేదంటే బయట పడేస్తారు. స్తోత్రం. ఎవడు తీసుకెళ్తాడులే అనుకున్నాడు, ధైర్యంగా బయటపడేస్తాడు. అనుకున్నాడు, లోపల దాచుకుంటాడు. స్తోత్రం చెబుతాం. వాటిల్లో కూడా మట్టి బుద్ధిలే కదా. ఇదేం బిడ్డ, మొన్న పోయిన శనివారం కాంతిగాడు, ఇసాకు, చిన్నయ్య మన షాప్ ఎదుర్కొంటాను పెట్టుకుంటున్నాను కారు. ఎక్కడో పెడితేనేమో ఏదో ఒకటి చేస్తున్నారు. కళ్ళ
శనివారం మాత్రం పక్కన పెట్టి ఆదివారం ఆరాధన అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్టుకో అని అన్నాడు. సరే కాలేజీకి వెళ్దామంటేనే మనకేమో వచ్చే రాబడి అంతంత మాత్రమే. స్తోత్రం చెబుదామా? కాలేజీకి వద్దామంటే భయం. ఇట్టోళ్ళకి 1200, టోల్గేట్ 200 ఎంత అవుతాయి? స్తోత్రం చెబుదామా? దాంట్లోకి సగం కూడా మనకి ఇక్కడ 2 సంఘాల్లో కూడా కనీసం ఒక ట్రావెలింగ్ కూడా రానే రాదు. స్తోత్రం చెబుదాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఘనమైన పాత్రగా యజమాని చేతుల్లో నువ్వు ఆయనకు వాడుకున్న అర్హతమైన పాత్రగా నువ్వు వాడబడాలి. వాటిల్లో చేరక అన్నాడు. ఏటిల్లో ఇప్పుడు మనం చూసాం కదా, మట్టి పాత్ర, కర్ర పాత్ర. మట్టి పాత్ర అంటే ఏంటి అమ్మా చెప్పాలి? కర్ర పాత్ర అంటే ఊడ్చిన దాన్ని ఎత్తి బయటపడేసే దాన్నే కర్ర పాత్ర అంటారు. దాని పాత్ర అదే. కానీ వాటిల్లో చేరక కొంతమందికి మట్టి బుద్ధులు ఉంటాయి. ఈ మట్టి బుద్ధులు పోవు. ఒకసారి మన సంఘంలో అబ్బాయికి 5 నెలల జీతం ఆగిపోయింది. నెలకంత వాడికి నెలకు 4500. 5 నెలలు ఆగిపోయింది జీతం. ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వట్లా. 5 నాళ్ళు అమ్మా 5 5లు 22,500 రూపాయలు జీతం వచ్చింది. ఒకసారి ఇచ్చారు. పిలిచారు, అయ్యా ప్రార్థన చేయండి, జీతం ఇవ్వట్లేదు, మేము అద్దెకుంటున్నాము, మరి 3 నెలలు అద్దె కట్టాలి, వాళ్ళే ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అంటే ప్రార్థన చేసి వెళ్ళాను. శనివారం ప్రార్థన చేసి వెళ్ళాను. సోమవారం జీతం వేశారు. సభలు పడదామా? సోమవారం జీతం వేశారు. సరే వాళ్ళు ఫోన్ చేయలేదు నాకు. నేనేదో పని మీద వెళ్తాను అటు నుంచే. ఆ ఇంటి యజమానుడు బయట నుంచొని ఎగారు అన్నాడు. ఏంటి నేను కంగారుగా పిలుస్తున్నాడు, ఏమైందని బండి వెనక్కి పెట్టా. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళారు. సరే మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తాగాను. మంచినీళ్ళు తాగుతూ ఉన్నప్పుడు ఇట్లా తాగుతూ ఉన్న గ్లాస్ పైకి ఎత్తి ఆ లావును పొడుతున్నాడు ఎట్టగా అని అంటున్నాడు. నీ ఆంధ్రని తాగంటున్నా ఏదండా ఈయన పొడుతున్నాడు. అయ్యారు పాదం చేశాడుగా, జీతం వచ్చిందిగా, ఈ దశంభాగం తీసి అంటున్నాడు. ఏమంటే దాకా పిల్లలకి బొక్కులు కొనాలి, అద్దె కట్టాలి, ఆగని అంటున్నాడు. ఇవన్నీ వినపడుతున్నాయి. ఓహో ఎక్కడ మట్టి బుర్రలాగా ఈ మట్టి బుద్ధులు మనకొద్దని చెప్పి లేచి వెళ్ళిపోయాను. స్తోత్రం. వెళ్ళిపోతున్నా అయ్యారు అనుకుంటూ వచ్చి వెనక వెళ్తున్నా కొద్దిగా పని ఉందన్న. చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అన్నాడు. సరే ప్రార్థన చేశా. చిన్న ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేయమన్నాడుగా. ప్రభా బిడ్డలు అప్పుడు కూడా చెప్పట్లా జీతం వచ్చిందని. ఎగరో జీతం వచ్చింది అబ్బాయికి అని కూడా చెప్పట్లా. గబగబా ఆమె దగ్గర ఎట్టయితే కలబడి 100 రూపాయలు లాక్కొని చేతులు పెట్టి చిన్న కానుక ప్రార్థన చేయాలి. స్తోత్రం. తర్వాత తెలిసింది నాకు. ఎవరు చెప్పారు? ఆ పిల్లోడే చెప్పాడు. అయ్యారో ప్రార్థన చేశారంట. జీతం ఇచ్చారు. ఆడు చెప్పేదాకా నాకు తెలియదు. వీళ్ళు కొనుక్కుంటే నాకు కొద్దిగా అర్థమైంది కానీ మనం ఎందుకు అడగాలి? స్తోత్రం చెబుదాం. కొంతమంది అడిగి తీసుకుంటారంట. మరి ఇది ఎక్కడ బుద్ధిలో నాకు అర్థం కాదు. అడిగి తీసుకోకూడదు. అది దేవుడి దగ్గర మనం అడుక్కునే వాళ్ళం కాదు. నిన్న మనకి పిల్లల పుట్టినరోజుకి వంట చేయటానికి వచ్చారు. వచ్చి పలానా పాస్టర్ గారి గురించి అడిగారు. అంత పెద్ద అయ్యగారు నేను పిల్లలేనమ్మా అని. ఒక అయ్యగారి ద్వారా వెళ్ళాడంట అక్కడికి, వాళ్ళ ఇంటికి. ఒక అయ్యగారు పరిచయం చేస్తే పొద్దాకి వెళ్తాడు. అల్లెలుయా. పొద్దాకి దేనికి వెళ్తాడు? ఎవరో కాదు, ఇక్కడ మాకు ఒకసారి వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఎర్రగా ఎత్తుకుంటాడు అయ్యగారు. అయ్యగారు ఇక్కడ ఇంతవరకు మీకు చెప్పలే, నేను ఇక్కడ కానుకలు నాకు అప్పు చెప్పలా. ఎంత వచ్చినా ఏంటో కూడా అసలు తెలియదు. నాకున్న అలవాటు ఏంటంటే, ఇప్పుడు గోపాలగూడ వెళ్తున్నాను, వేరే పాస్టర్ గారు అప్పు చెప్పాడు. అక్కడ వచ్చిన కానుకలు దశంభాగాలు మొత్తం సంచులేసి మూట కట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఎంత కానుక వచ్చిందన్నా. నాకెందుకన్నా, నువ్వు బలివుల్లాగా ఉన్నావు, నీకే, నువ్వు ఆడుకో, నాకు ఇయ్యొద్దు, అక్కడ ఎంత వస్తే నాకు తెలుసు, అంత నువ్వు ఇచ్చే అంత నాకేం అక్కడ రావు, నాకు తెలుసు అక్కడ ఎంత వస్తాయో, ఉంచు అన్నాడు. అట్లా 2 సార్లు తీసుకెళ్ళా. ఇప్పుడు తీసుకోపోని మన బాధ్యత మనం చేయాలా లేదా? చేయలే. చూసా 2 రోజులు చూసా. 2 రోజులు చూసి తర్వాతకి నేనే వెళ్ళి, చాలా కష్టపడి వెళ్ళి వచ్చారు, మీకు వందనాలని చెప్పని కొద్దిగా కానుక చేతిలో పెట్టి వచ్చాను. వచ్చేటప్పుడే ఇక్కడ చూసుకుంటున్నాడు. స్తోత్రం. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు 62 రోజులు 63 రోజ
గుమ్మం కూడా దాటలా డబ్బులు ఎంత అని చూసుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళు చెప్తున్నారు నాకు, అయ్యా రావద్దని వస్తున్నాడు అయ్యగారు మా దగ్గరికి అని అంటే, సర్లేమ్మా ఈసారి మీరు చెప్పండి అయ్యా, మా అయ్యగారు ఊరుకోరని చెప్పండి, రావద్దని చెప్పొద్దు, మా అయ్యగారు చూస్తే ఊరుకోరయ్యా, పద్ధతిగా ఉండదు అని చెప్పండి అన్న. అక్కడ కిరణమైన ఒక అమ్మాయి ఉంది, మన చర్చి కొత్తగా మీటింగ్ పిలిచి పాస్టర్ గారు మీటింగ్ పిలిస్తే అమ్మాయి కొంచెం అక్కడ పరిచయం చేస్తుంది, మంచిగా ఇవ్వటం, టీ పెట్టి ఇవ్వటం, పాస్టర్ చూశాడు. చూసి పాంప్లెట్ తీసుకుని ఇంటికి వెళ్ళి, అమ్మ పలానా చోట మీటింగ్ అని చెప్పిన అమ్మాయికి ఎత్తున్నాడు. సరే గారు ప్రార్థన చేయండి అని చెప్పి అమ్మాయి ప్రార్థన చేయించుకుని 50 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళేటప్పుడు, అయ్యగారు వందనాలు, ఈసారి వస్తే వచ్చావు కానీ ఇంకొకసారి మా అయ్యగారు లేకుండా రామాకండి, మా అయ్యగారు నెమ్మది పెట్టుకుని రా అన్నట్టు. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు పాత్ర ఏ పాత్ర అమ్మా? మహిమ గల పాత్ర. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ఆమె ఆ పాస్టర్ గారిని చెప్తుంటే, అయ్యా నీకు వందనాలు, నన్ను ఆ పాత్రగా ఉంచలేదు అనుకున్నా. స్తోత్రం. చిన్నపిల్లాడండి, అంతా మా తమ్ముడు కొడుకు ఈడున్నాడు, మన రాజుగారు ఉన్నాడా, రాజుగారికి ఏమన్నా వాక్యం తెలుసా? పాట పాడమంటే ఏదో పాడతాడు కానీ తెలుసా? ఏమి తెలియనోడికి సేవకుడిగా అభిషేకించాడు. ఏమి తెలియదు ఆ పిల్లోడికి, బైబిల్ గురించి ఏమి తెలీదు. పాటలు పాడతాడంట, ఆ చిన్న పిల్లోడికి అభిషేకం ఇచ్చాడంట. అమ్మ మాకు వండుకోవటానికి స్టవ్ లేదమ్మా అని అంటే, పాపం 2-3 సార్లు అడిగాడని వాళ్ళే తలా కొద్దిగా సందాలు వేసుకొని స్టవ్ కొనుక్కొచ్చి ఇచ్చారు. స్తోత్రం. వాళ్ళు ఎంతమందికి చెప్తున్నారు? నాకు చెప్పారు, ఇంకెంతమందికి చెప్పారు? దేవుని నామానికి అవమానం కదా, అవునా కదా? స్తోత్రం. కాబట్టి పిల్లరా, నేనేమంటానంటే, నా దేవుడు అడుక్కున్నాడైతే నేను అడుక్కున్నాను. నేను అడగాల్సింది ఎవరిని అమ్మా? నేను ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి ఎప్పుడు ఎవరికి పేరు ఎప్పుడు ఇస్తాడో మాకు తెలియదు. మన 12వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు. నేను వెళ్ళిపోతుంటే దేవుడు నాకు ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను, పలానా ఇంటికి వెళ్ళి అంటున్నాను. ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళమంటున్నాడు, ఏమైంది అక్కడ అని నేను వెళ్తే, అట్టగా సందు వాళ్ళ ఇంటికే దిగుతున్నాను. వాళ్ళే ఫోన్ చేశారు, ఎక్కడున్నావు? పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాను మీకోసం అన్నాడు. ఫోన్ చేయొచ్చుగా అన్న. స్తోత్రం. ఫోన్ చేయొచ్చుగా అంటే నాకు అంత ఆలోచన రాలేదు, చేసేలే అనుకున్నాను కానీ అని అంటే, సరే వస్తున్నాలే అన్న. ఎమ్మటి వెళ్ళకూడదుగా మరి, దేవుడు చెప్పాడు. బండి తిప్పాను, వాళ్ళ ఇంటి మూలకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు. సరే పక్కన ఆగి టీ తాగి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పైకి వెళ్ళాం. పైకి వెళ్తే కవర్లో మరి ఎంత పెట్టాడేమో తెలియదు కానీ కవర్ ఇచ్చాడు, ప్రార్థన చేయించుకోమని. ప్రార్థన చేయమని డబ్బులు ఇచ్చాడు. దాంట్లో 1500 ఉన్నాయి. ఇంటికి వచ్చి చూసుకున్నాను, అక్కడ చూడాల, ఇంటికి వచ్చి చూస్తే 1500 ఉన్నాయి. సరే అలా ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక అమ్మాయి ఫోన్ పే చేసింది, అవన్నీ పిల్లోడికి ఇచ్చి ముందు నువ్వు చికెన్కి వెళ్ళరా అన్న. స్తోత్రం. అడిగాను, ఎవరన్నా నాకు చికెన్ ఇప్పమని అడిగాను. స్తోత్రం. మనం ఎన్నో కార్యాలు చేసాం. మన మందిరంలో జరిగే కార్యక్రమానికి మనమే తలకు చేసుకున్నాం కానీ ఎవరైనా బయట వాళ్ళని అడిగామా? ఎవరిని అడగల. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. ఎవరు సంఘంలో చెప్తాం, వేరే పని బట్టి లేదు, దేవుడు లేపుతాడు. అంతేకాని మన దేవుడు అడుక్కునేవాడు మాత్రము కాదు, ఆయన సర్వంతురాలు. స్తోత్రం. కొంతమందికి ధనమే 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 ధన సంపాదన. ఈ రోజున ఎక్కడ ఆత్మ సంపాదన ఎక్కడుంది? ఎక్కడుందండి? ఇప్పుడు శనివారం మనం ఉపవాస ప్రార్థన పెడుతున్నాం. ఉపవాస ప్రార్థన అందరూ వచ్చామనుకో, ఆ ప్రార్థన వేరు, ఒక్కరిద్దరితో జరిగేది కాదు అది. మేము తొలి దినాల్లో చేసుకున్నప్పుడు మా అయ్య గారు 10 మంది ఉన్నారు అనుకో, లేదా 12 మంది ఉంటే నలుగురిని లేదా ఐదుగురిని 20 మంది ఉన్నాం అనుకో, ఈ మూల 5గురు, ఆ మూల 5గురు, ఆ మూల 5గురు, ఈ మూల 5గురు, మధ్యలో అయ్యగారు కూర్చునేవాడు. ఎవరు ప్రార్థన వాళ్ళే, వాళ్ళ 5గురు గురించి వాళ్ళు, వీళ్ళ 5గురు గురించి వీళ్ళు ఈ అంశాలు చేసుకునే వాళ్ళే. దీన్ని ఏమంటారంటే గొలుసు ప్రార్థన అంటారు. ఈ రోజుల్లో సంఘాలలో అది ఉందా? ఆ ప్రార్థన ఉందా? మీటింగ్ జరిగితే
బయట అయ్యగారు మాట్లాడుతుంటే మందిరాల్లో ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభా దాసుని వాడుకో. ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? మాస్టర్ గారిని వాడుకో ప్రభా, నాకు కావలసిన వర్తమానం నాకు ఈ ప్రభా, నాతో మాట్లాడాయని ఎంతమంది సిద్ధపడి వస్తున్నారు దేవుని సన్నిధికి? ఈరోజు నాతో ఏం మాట్లాడతావు? సూటిగా మాట్లాడు ప్రభా అని ఎంతమంది ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు? అంటే నేనేమంటున్నానంటే ఘనహీనమైన వాటిల్లో చేరక, స్తోత్రం, ఘనమైన పాత్రగా మనం చేర్చబడాలి. దేవుని యొక్క హస్తాలలో వాడబడే పాత్రలుగా చూద్దాం. చూడండి, గబగబ ముందుకెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు త్వరగా. స్తోత్రం. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచు విత్తనం విత్తిన ఒక మనుషులను పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను మొలకలు పెరిగి అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తుచుండగా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి? ఇది శత్రువు చేసిన పనేనని ఆ దాసుడు మీరు వెళ్ళి నేను వెళ్ళి వాటిని అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా కోతకాలం వరకు, హల్లెలూయా, కోతకాలం వరకు అంట గురుగులను గోధుమలను కలిసి పెరగనివ్వండి, నా సమయం వచ్చినప్పుడు నేనే ఏరేస్తాను అంటున్నాడు. స్తోత్రం చేద్దామా? కాబట్టి పిల్లరా, ఈ లోకంతో మనం మిళితం అవ్వకుండా దేవునికి ఘనమైన పాత్రగా పవిత్రపరచబడిన వారిగా మనం ఉండాలి. లోకంలో మనం ఎవరితో చెప్పాలి? లోకంలో మనం ఉంటాం. అందుకే అంటాడు పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనం, ఒకసారి చూడండి. పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనం. స్త్రీలలో నా ప్రియురాలు, హల్లెలూయా. మా బలరక్షపు చెట్లు తెలుసా? ఎట్లా ఉంటాయి? ముళ్ళముళ్ళగానే ఉంటాయి. దాని ఆకు ఎట్లా ఉంటుంది? అవి తింటారు తెలుసా? తింటారు. అయ్యి ఇంత మందం వచ్చి మన చెయ్యి అరిచి ఎంత మందం ఉందో అంత మందం ఉంటాయి. వాటికి 2 పక్కల ముళ్ళు. బలరక్షపు చెట్టులో వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు ఎక్కడుందంట? కనబడుచున్నది. స్తోత్రం. అంటే ఈ లోకము ముళ్ళు ముళ్ళు లాంటిది. ఈ లోకంలో ఎవరున్నారు? 2 విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనకు చెప్తారు, వాళ్ళకి చెప్పే వాళ్ళకే చెప్తారు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క సంఘం ఎవరి మధ్యలో ఉందంటే ముళ్ళ వారి మనుషుల మధ్యలో ఉంది. ముళ్ళ మాటలు కలిగిన ఆ మాటలతోనే పొడుస్తారు కొంతమంది. అంటే బలరక్షపు చెట్టుల్లో వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు స్త్రీలలో కనపడుతుంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఆ వల్లి పద్మము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దానికి ఏ విధమైన నిష్కలంకం అనేది, దానికి ఏమాత్రం కూడా లోకం అనే పాపం అంటనే అంటారు. అంటే లోకంలో ఉన్నాం. గురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి. వాటి మధ్యలోనంటే ఆయన వచ్చినప్పుడు ఏ రాస్తారు? అంతవరకు మనం ఎలా ఉండాలంటే లోకంతో అందరం మనం కలిసిపోవాలన్నట్లుగా కలిసిపోకూడదు, కానీ ఒక పవిత్రమైన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూస్తే నిర్గమకాండం
యెహోవా చూచును. దేవుడు ఆ పదలో నుండి మోషే మోషే అని పిలవగా అందుకతడు చిత్తం ప్రభు అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్న స్థలం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును దేవుని వైపు చూడవెరుచును. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజలు బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులో తమను కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. కాబట్టి ఐగుప్తులో చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులను, హితీయులను, అమోరీయులను, పెరిజీయులకును, హెవీయులకును, ఎబేసీయులకును నివాస స్థలమైన పాలుతేనులు ప్రవహించే దేశమును వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. స్తోత్రం. ఇశ్రాయేలు మొరబెట్టారంట, అయ్యా మేము కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం ప్రభు అంటే దేవుని హస్తాలలో ఒక పాత్రగా మార్చుకున్నాడంట. ఎవరిని? మోషేని. ఇశ్రాయేలుని మలచడానికంటే ఒక పాత్రగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు అని అంటే పిల్లరా, ఇదిగో మోషేని దేవుడు వాడుకున్నాడు. అర్హమైన పాత్రగా సిద్ధపాటు గడిగాడు. సిద్ధపాటు గడి కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నాడంట, ప్రభా నాకు నెత్తోను కదా, నాకు మాట సరిగ్గా రాదు, పరువుతో మాట్లాడాలంటే నేను అంత యోగ్యుని కాదు ప్రభా, మరి ఇంకెవరు నన్ను చూసుకో అన్నాడంట. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? దేవుడు కోరుకున్న పాత్ర ఈయనైతే ఇంకెవరు నేను కోరుకో అంటున్నాడంట. నేను నెత్తోను అంటున్నాడంట. నెత్తి ఎందుకు వచ్చింది ఆయనకి? చెప్పాలి, నెత్తి ఎందుకు వచ్చి ఉంటుంది? అసలు వెళ్ళంటానికి ఉద్దేశం ఏంటంటే, ఒకరిని చంపి ఐగుప్తులు ఇసుకలో పాతిపెట్టాడు మోషే. లేదు, మళ్ళీ అక్కడికి వెళ్తూ వాళ్ళని పట్టుకుంటారేమో అనే భయంతో నేను వెళ్ళనంటున్నాడు. అందులో వెళ్ళని నెత్తోడు అన్నమాట నిజమే. నెత్తోడు అంటే నెత్తి ఎందుకు వచ్చింది ఆయనకి? గొర్రెలు కావాలని చూసారు ఎప్పుడన్నా? గొర్రెలు ఎట్ట పిలుస్తారు? గొర్రెల్ని ఎట్ట పిలుస్తారు తెలీదా? ఇంకా నాలిక పైకి కిందకి ఆర్చి అని అంటాడు. అట్ట అన్నప్పుడల్లా అంటే నాలుకంటే వాసిపోయి మందం అయిపోయి నాలుక మందం కలివాడై మోషేకి సరిగ్గా మాట్లాడాలి. స్తోత్రం. అందుకన్నాడు, అయ్యా నేను నోటు మాంద్యం గలవాడిని, నాకు నెత్తుంది అంటే. మోషే గొర్రెలు కాపాడు, తన మామ గొర్రెలు కాసేవాడు. కాసేటప్పుడు అంటే గొర్రెలు అటు ఇటు పోతున్నప్పుడు అనేవాడంట. ఈ నాలుగు అటు ఇటు అదిరి ఏమైందంటే అది కాస్త మందం అయిందండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి దేవుని హస్తాలలో మనం ఎలా ఉండాలి చెప్పాలి? ఎట్లా ఉండాలంటే ఎప్పటికప్పుడు నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, పనికి రాని పాత్రనని. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే పనికిరాను, నేను పనికిరాను అనుకోకూడదు. యజమానుడు వాడుకోగలిగినటువంటి పవిత్రమైన పాత్రగా ఉండాలి. మోషేని దేవుడంట ఇశ్రాయేలు నడిపించడానికి ఒక యోగ్యమైన పాత్రగా వాడుకున్నాడు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే మరి యోషేబు ఉన్నాడు. యోషేబుని ఏ పాత్రగా వాడుకున్నాడు? కరువు కాలంలో తన ప్రజలకి కరువు తీర్చడానికి యోషేబుని దేవుడు అదొక రకమైన పాత్రగా ఐగుప్తులో వాడుకున్నాడు. అందుకంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరచు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే కరువు వచ్చింది. ఆ కరువు కాలంలోనంట ఇశ్రాయేలు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు.
ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. ఎంతమంది అంటే 6 లక్షల కార్బలం. స్తోత్రం. పెరిగిపోయింది. ఐగుప్తులో ఇశ్రాయేల్ జనాంగం పెరిగిపోయినప్పుడు ఐగుప్తులో ఫరో రాజు చనిపోయిన తర్వాత ఆ రెండో ఫరో వచ్చినప్పుడు ఇశ్రాయేల్ బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఫస్ట్ ఆయన ఉన్నప్పుడే అన్ని ఇచ్చేవాడంట, వాళ్ళకి సరిపోడని. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు నిట్టూర్పులు ఏడుస్తున్నారు. మంచి రాజు చనిపోయాడని. ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు మరీ కఠినం చేసేస్తున్నాడంట ఇశ్రాయేలుని. ఆ కఠినత్వానికి తట్టుకోలేక మొరపెడితే మూషని అక్కడి నుంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోషోబుని చూస్తే యోషోబునేమో కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో తన ప్రజలను పోషించడానికి దేవుడు అర్హమైన పాత్రగా వాడుకున్నాడు, యోగ్యమైన పాత్రగా. అక్కడ రాజుగారే చెప్పాడంట, ఇదిగో దేవుని ఆత్మ కలిగినటువంటి ఇటువంటి మనుషుని నేను అన్నడో చూడలే. స్తోత్రం. మనం ఏ పాత్రగా ఉన్నాం? కరపాత్రగా ఉంటావా? మట్టి పాత్రగా ఉంటావా? వెండి పాత్రగా ఉంటావా? బంగారు పాత్రగా ఉంటావా? యజమాని హస్తాలలో ఘనమైన పాత్రగా ఉంటావా? మనకు మనమే లేదా దేవుని సన్నిధిలో యోచన చేసుకొని ఇప్పటి వరకు ఏ పాత్రగా ఉన్నామో, దేవుని కనపరిచే పాత్రగా ఉన్నామా? దేవుని హస్తాలలో ఆయన్ని పవిత్రపరిచే పాత్రగా ఉన్నామా? ఇంకా మనలో మట్టి బుద్ధులు అట్టగా ఉన్నాయా? సంవత్సరాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. వాళ్ళు తర్వాత 2 వారాల తర్వాత మందిరానికి వచ్చారు. జీవితం వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఈ ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో మట్టి లాంటి వారని చెప్తూ మట్టి బుద్ధులు కూడా చెప్పుకొచ్చా. వాళ్ళిద్దరు మొహాలు చూసుకుంటున్నారు. మట్టి బుద్ధులు. ఇప్పుడు కొత్త కుండ ఉంది. ఆ కొత్త కుండలో నీళ్ళు పోయి అమ్మా నీళ్ళు ఏం చేసింది? అది మట్టి బుద్ధి కాబట్టి ఆ నీళ్ళు అదే పింగాళం దాంట్లో పోయి అంతే. పింగాళం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాడు పరిశుద్ధాత్మ అగ్ని చేత మెల్ట్ చేయబడతాడు. స్తోత్రం చెబుతాం. వాడికి పీల్చే బుద్ధి ఉండదు. అంటే పింగాళము దేవునికి ఇష్టమైనటువంటి పాత్ర. వెండి పాత్ర యాజకత్వానికి గుర్తు, బంగారు పాత్ర రాజకత్వానికి గుర్తు. మనం ఏ పాత్రగా ఉన్నామో ఈ యొక్క ఉదయకాలం ఆరాధనలో మనల్ని మనం పరిశోధన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రపైన ఆస్తునుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. దయగలిగిన యేసయ్యా, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, ఉన్నతమైన దేవుడు అయ్యా, ప్రేమగల దేవుడు అయ్యా, నీకు స్తోత్రము నాయన. తండ్రి నీ వైపు చూసిన వారిని నా ప్రభు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ప్రభు. స్తోత్రము. నీపై ఆనుకున్న బిడ్డలు నా తండ్రి సిగ్గుపరచ